श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामनाम वरानने। శ్రీరాముడి ధర్మపథం వ్యక్తి ఉన్నతికి, కుటుంబ శ్రేయస్సుకు, సమాజ వికాసానికి, ప్రపంచ శాంతికి, సౌభాగ్యాలకు రామ మార్గమే శ్రీరామ రక్ష అని చాటుతూ ప్రముఖ రచయిత సింహప్రసాద్ గారు వాల్మీకి రామాయణం ఆధారంగా రచించిన రమణీయ రామాయణం శ్రీరాముడి ధర్మపథం. మానవుడిగా పుట్టిన శ్రీరాముడు రామో విగ్రహవాన్ ధర్మః ఎలా అయ్యాడో నిరూపించిన అపురూప గ్రంథం శ్రీరాముడి ధర్మపథం. మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించి ప్రశంసించిన అపూర్వ గ్రంథం శ్రీరాముడి ధర్మపథం. ఆ రాముని పాదాలకు దాసోహం అంటూ మీకు వినిపిస్తున్నది రాధాగోపి. శ్రీరాముడి ధర్మపథం అపూర్వ గ్రంథం. మొదటి అధ్యాయం, రెండవ భాగం. ధర్మస్వరూపుడు శ్రీరాముడు. ధర్మమూర్తి. పాలనాధికారం ముగిసి యుగాలైన తర్వాత కూడా రాజ్యమంటే రామరాజ్యమే అని జనాలు చెబుతున్నారంటే, జనం గుండెల్లో ఎంతో పదిలంగా దృఢంగా ఉన్నాడంటే ఆయన ఎంత గొప్ప నాయకుడో, ఆయన నడిచిన మార్గం ఎంత ఉన్నతమైనదో, ఆయన జీవితం ఎంత ఉత్తమమైందో, ఆయన ఆచరించిన ధర్మం ఎంత సుదృఢమో మహోన్నతమో అర్థం చేసుకోవచ్చు. రామాయణంతో పరిచయం ఉండటానికి, రాముడితో పరిచయం ఉండటానికి చాలా తేడా ఉంది. మానవుడు ఉంటున్న స్థితి నుంచి ఉండాల్సిన స్థితికి దారి చూపిస్తుంది రామాయణం. అదే దారిలో పట్టుదలగా ప్రయాణం చేసిన వారికి నేరుగా రాముడితోనే స్నేహం ఏర్పడుతుంది. రామాయణం అంటే రాముడు నడిచిన దారి, ధర్మ మార్గం. ఆ దారిలో ప్రయాణించిన వారికి అడుగడుగునా శ్రీరాముడి పాదముద్రలు గోచరిస్తాయి. ఆయనలా ఆలోచించడాన్ని, ఆయనలానే నడుచుకోవడాన్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తాయి. రామాయణంతో పాటు రాముడితోనూ సాన్నిహిత్యం పెంచుకోవడం ఈ యుగావసరం. శ్రీరామ ప్రశంస. ఇక ఉపనిషత్తులు. మానవ రూపంలో నడియాడిన శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు అవతారమని అభివర్ణించాయి. శ్రీరామో బ్రహ్మతారకం. తారక బ్రహ్మస్వరూపుడిగా తరతరాల అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలే మేరు నగధీరుడైన పరిపూర్ణ వ్యక్తిగా రామ రహస్యోపనిషత్తు శ్రీరామ మూర్తిమత్వాన్ని తేటతెల్లం చేసింది. శ్రీరామ కర్ణామృతంలో రాముణ్ణి కల్పవృక్షంగా, సకల ఆపదలు పారద్రోలేవాడుగా, త్రిలోకాభిరాముడుగా కీర్తించారు. విశిష్టత. మానవత్వానికి అత్యంత సన్నిహితమైంది రామావతారం. ఆ సాన్నిహిత్య సత్య ధర్మాత్మకమైన సత్పథం, ధర్మరక్షణం రామావతార లక్ష్యం. తండ్రి మాట నిలబెట్టడం కోసం రాజ్యాన్నే త్యాగం చేసి అడవుల బాట పట్టిన సత్యవాక్ పరిపాలకుడు రాముడు. ఏకపత్ని వ్రతాన్ని ఆజీవనాంతం ఆచరించిన సజ్జీవి. భాతృవాత్సల్యాన్ని ఆదర్శవంతంగా కొనసాగించిన ప్రేమమూర్తి. ఆయన జననం, జీవనం, పాలనం సమస్తం విశిష్టమైనవే, ధర్మబోధాత్మకమే, శిరోధార్యమే. రాముడికి రాముడే సాటి. శ్రీరాముడు సత్యపరాయణుడు, సుగుణాలకు పుట్టినిల్లు, సర్వశక్తుల్ని ధర్మరక్షణకే అంకితం చేసినవాడు, పరాక్రమనిధి. వాల్మీకి గగనం గగనాకారం సాగర సాగరో సమహ అన్నాడు. ఆకాశం ఆకాశం వంటిది, సముద్రానికి సముద్రమే ఉపమానం. రాముడంతటివాడు రాముడే, మరో పోలిక లేదు. రాముడు రసస్వరూపుడు. ఆ నామం, రూపం, గుణం అన్నీ కలకండలా, అన్ని వైపులా మధురమే. మునులు మానవులే కాదు, వానరులు, పక్షులు, దానవులు రాముణ్ణి ప్రేమించారు. వారు వీరు అని లేకుండా అన్ని ప్రాణులు అభిమానించాయి. రామనామం, రామస్మరణం సర్వాన్నీ ఆనంద ఆరామం చేస్తాయి.
శ్రీరాముడు ఒక్క రావణుడినే గెలవలేదు. సత్యంతో దేవతలను, దానగుణంతో పేద సాదలను, వినయ సంపదలతో ఋషుల్ని, శౌర్యంతో శత్రువుల్ని జయించాడు. శత్రువుచే ప్రశంస. రామో విగ్రహవాన్ ధర్మః, రాముడు మూర్తీభవించిన ధర్మ విగ్రహం అని చెప్పింది ఒక ఋషి కాదు, రాక్షసుడైన మారీచుడు. రాముడు సర్వోన్నతుడు అని విభీషణుడు రావణునితో చెప్పాడు. రామలక్ష్మణులు అందమైన సోదరులు. నారచీరలు కృష్ణాజినము ధరించి ఫలమూలాలు తింటూ ఇంద్రియ నిగ్రహంతో ధర్మాన్ని ఆచరిస్తున్న మునులు. వారు దేవతలో మనుషులో చెప్పలేను. సోదరుడు కరునితో శూర్పణఖాన్న మాటలు. రాముడనగా గొప్ప తేజస్సు కలవాడు, ధనుర్ధారులందరిలో శ్రేష్ఠుడు, దివ్యాస్త్రాలు కలిగి ఉండే వైశిష్ట్యం కలవాడు, యుద్ధంలో దేవేంద్రునితో సమానుడు. అతడి బాణాలు 5 తలల సర్పాలుగా మారి రాక్షసులను భక్షించాయి అని అకంపనుడు రావణునికి చెప్పాడు. రాముడి నుండి ధర్మమెన్నడూ తొలగదు. అతడు ధర్మం నుండి చలించడు. వేదవేత్తల్లో శ్రేష్ఠుడైన అతడు బ్రహ్మాస్త్రాలు వేదాలు తెలిసినవాడు అని శుకుడు రావణునితో అన్నాడు. సముద్రం మీద చాలా అద్భుతమైన సేతువు నిర్మించాడు అని మాల్యవంతుడు ప్రశంసిస్తే, సేతువు కట్టిన నాడే రాముడు మానవమాత్రుడు కాదని శంకించాను. నిన్ను హతమార్చడానికి యముడే ఆ రూపంలో వచ్చాడేమో అంది మండోదరి. అమ్మో, రాముడు ఎంత బలశాలి అని అనుకోకుండా ఉండలేకపోయాడు రావణుడు. శత్రువులు సైతం శ్లాఘించినవాడు శ్రీరాముడు. మానవజాతికి మార్గదర్శి. సీతారాముడు జగదభిరాముడు, ఆర్తరక్షణుడు, పితృవాక్య పరిపాలకుడు, అయోధ్యరాముడు. ఇలా ఏ పేరుతో పిలుచుకున్నా శ్రీరాముడు లోకాభిమానుడే, లోకారాధ్యుడే. నీతి, ధర్మం, ప్రవర్తన, ఆచరణ, ప్రేమ, నియమం, పితృవాక్య పరిపాలన, ఏకపత్ని వ్రతం, సర్వ సద్గుణాలతో సకల గుణాభిరాముడిగా, సంపూర్ణ మానవుడిగా లోకానికే ఆదర్శం, మానవతకే కిరీటం. సత్సంస్కారాలు, సత్నియమాలు, సద్భావాలు, సత్పాలన, ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య వంటి అంశాల్లో ఆ సుగుణాభిరాముడే మానవాళికి ఆదర్శం. మానవ జాతికి సౌశీల్యంలో మార్గదర్శి శ్రీరాముడు. ఆదర్శం అనేది వ్యక్తి ఎదుగుదలలో అత్యంత ప్రాధాన్యాన్ని వహిస్తుంది. ఎందుకంటే బాల్యం నుంచి వ్యక్తి జ్ఞానాన్ని గ్రహించడంలో అనుకరణ, పరిశీలనలు ప్రధాన పాత్ర వహిస్తాయి. శ్రీరాముడు మానవుడుగా అవతరించి దేవుడుగా పూజలందుకుంటున్నాడు. యుగ యుగాలుగా మానవులకు మార్గదర్శకుడుగా నిలిచాడు. ఆదర్శ ధర్మ పాలనలో రాజీపడని రాజు రాముడు. ప్రజావాక్య పాలనే కర్తవ్యంగా భావించి రాజ్య పాలన చేశాడు. ప్రతి మనిషి జీవితంలో, ప్రతి సందర్భంలోనూ, ప్రతి నిర్ణయంలోనూ, ప్రతి ఆలోచనలోనూ, ప్రతి ఆచరణలోనూ ఆ రాముణ్ణి స్ఫూర్తిగా నిలుపుకోవాలి, నింపుకోవాలి, నడుచుకోవాలి. నాటికి నేటికి ఏనాటికి రాముడే మనకు మార్గదర్శకుడు, దిక్సూచి. అతడి శీల సంపద, గుణ సంపత్తి అపూర్వం. సర్వకాలాలకు, సర్వదేశాలకు ఒక దీపస్తంభం రాముని వ్యక్తిత్వం. రాముడిని పూజించడం అంటే రామ ధర్మాలను గౌరవించడమే. రాముడిని ఆరాధించడం అంటే రామ మార్గాన్ని అనుసరించడమే. జనం గుండెల్లోకి. ఏ శుభ సమయంలో వాల్మీకి రాముడి పాత్రను సృష్టించాడో కాని కోట్లాది గుండెల్లో, గడపల్లో రాముడు ఇలవేల్పుగా స్థిరపడిపోయాడు. రమ్యమైన రామచరితాన్ని ఎందరో ఎన్నో విధాలుగా విరచించారు, పాడారు, కీర్తించారు, దర్శింపచేశారు. సుగుణాభిరాముడి గాథను జనంలోకి, జనం గుండెల్లోకి తీసుకెళ్లారు. ఆయన జీవిత సందేశం పండిత పామరులందరి దగ్గరికి చేర్చి జన సంస్కృతిలో ఒక ముఖ్య భాగం చేశారు. నాగరికులతో పాటు జానపదుల జీవితాల్లో సైతం నేత కండెగా మారింది రామకథ. రాముని మేలుకొలుపు, ఊర్మిళాదేవి నిద్ర, లక్ష్మణదేవర నవ్వు వంటి జానపద గేయ సాహిత్యానికి రామకథే ప్రాణగీతిక. కథలుగా, ప్రవచనాలుగా, పురాణ కాలక్షేపంగా, పద్యాలుగా, కావ్యాలుగా, నాటకాలుగా, యక్షగానాలుగా, తోలుబొమ్మలాటలుగా, తైలవర్ణ చిత్రాలుగా, శిల్పాలుగా, చలనచిత్రాలుగా జనంలోకి చొచ్చుకెళ్లాయి. రామకథా ప్రచారం ద్వారా జనానికి ధర్మ మార్గం చూపించబడింది. ధర్మం వైపు మళ్లించడానికి యత్నించింది. ఆయా పాత్రలతో మమేకమయ్యేందుకు తోడ్పడింది. వాటి ప్రభావం వల్లే
రాములోరు రామయ్య తండ్రి, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు, హనుమంతుడు అంటూ రామ పరివారాన్ని తమ బంధువులుగా భావిస్తారు. తమ ఇంటివారైనట్టు పిలుచుకుంటారు. ఆ పేర్లు పెట్టుకొని మురిసిపోతారు. శ్రీరాముడి వంశవృక్షం. బ్రహ్మ కొడుకు మరీచి, మరీచి కొడుకు కాశ్యపుడు, కాశ్యపుడి కొడుకు సూర్యుడు, సూర్యుడి కొడుకు మనువు, మనువు కొడుకు ఇక్ష్వాకుడు, ఇక్ష్వాకుడి కొడుకు కుక్షి, కుక్షి కొడుకు వికుక్షి, వికుక్షి కొడుకు బాణుడు, బాణుడి కొడుకు అనరణ్యుడు, అనరణ్యుడి కొడుకు పృథుడు, పృథుడి కొడుకు త్రిశంకుడు, త్రిశంకుడి కొడుకు దుందుమారుడు, దుందుమారుడి కొడుకు మాంధాత, మాంధాత కొడుకు సుసంధి, సుసంధి కొడుకు ధ్రువసంధి, ధ్రువసంధి కొడుకు భరతుడు, భరతుడి కొడుకు అసితుడు, అసితుడి కొడుకు సగరుడు, సగరుడి కొడుకు అసమంజుడు, అసమంజుడి కొడుకు అంశుమంతుడు, అంశుమంతుడి కొడుకు దిలీపుడు, దిలీపుడి కొడుకు భగీరథుడు, భగీరథుడి కొడుకు కకుత్సుడు, కకుత్సుడు కొడుకు రఘువు, రఘువు కొడుకు ప్రవృద్ధుడు లేదా కల్మషపాదుడు, ప్రవృద్ధుడి కొడుకు శంఖణుడు, శంఖణుడి కొడుకు సుదర్శనుడు, సుదర్శనుడి కొడుకు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడి కొడుకు శీఘ్రగుడు, శీఘ్రగుడి కొడుకు మరువు, మరువు కొడుకు ప్రశుశ్రుడు, ప్రశుశ్రుడి కొడుకు అంబరీషుడు, అంబరీషుడి కొడుకు నహుషుడు, నహుషుడి కొడుకు యయాతి, యయాతి కొడుకు నాభాగుడు, నాభాగుడి కొడుకు అజుడు, అజుడి కొడుకు దశరథుడు, దశరథుడి కొడుకు శ్రీరాముడు, శ్రీరాముడి కొడుకులు లవకుశులు. నమోస్తుతి. రూపం నామం, గుణ సమాహారం, ఘన యశస్సు, మహిమా వైభవం, అవతారతత్వం, ఎన్నో అంశాల కలబోత శ్రీరాముడు. గుండెల్లో ఆత్మారాముడిగా నెలకొని జీవాత్మల్లో ఆహ్లాదపరిచే అమృత స్వరూపుడు శ్రీరాముడు. రాముణ్ణి దశరథుడు రామా అని, కౌసల్య రామభద్ర అని, కైకేయి రామచంద్ర అని, వశిష్ఠుడు వేదసే అని, ఋషులు రఘునాథ అని, అయోధ్యవాసులు సీతాపతి అని పిలిచేవారట. ఈ క్రింది శ్లోకంగా రూపుదిద్దుకుంది అంటారు. అది నిజమైన, చమత్కారమైన, అద్భుతమైంది ఈ శ్లోకం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రామ, రామభద్ర, రామచంద్ర, విధాతృస్వరూప, రఘునాథ, ప్రభు, సీతాపతి, నీకు నమస్కారం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి.